హాయ్ హలో వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒకప్పుడు కాంత్రయం రూల్ చేసింది. 100 కోట్ల బడ్జెట్తో సినిమాలు చేసి 1000 కోట్లు రాబట్టింది. కానీ పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక వాళ్ళ అడ్రస్ గల్లంతైంది. ఇండియన్ సూపర్ స్టార్స్ గా ఇప్పుడు ఓ ఇద్దరు హీరోలు తెరపైకి వచ్చారు. క్రేజీ ప్రాజెక్ట్స్ తో వరల్డ్ వైడ్ గా భారీ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నారు. ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన సౌత్ హీరో. తర్వాత చేసిన రాధేశ్యామ్, ఆదిపురుష్ ఫ్లాప్ అయిన సలార్తో భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. వరల్డ్ వైడ్ గా 700 కోట్లు రాబట్టాడు. ఈ ఏడాది వచ్చిన కల్కి అయితే 1150 కోట్ల గ్రాస్ ని అందించింది. దీంతో పాన్ ఇండియా రేంజ్ లో నెంబర్ 1 హీరోగా ప్రభాస్ దూసుకుపోతున్నాడు. ప్రజెంట్ తన లైనప్ లో 5 సినిమాలున్నాయి. మారుతి డైరెక్ట్ చేస్తున్న రాజాసాబ్ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంటే, హను తెరకెక్కిస్తున్న ఫౌజీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. డిసెంబర్ కల్లా వీటి షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. 2025లో 3 సినిమాలు చేయడానికి కమిట్ అయ్యాడు ప్రభాస్. ఇందులో మొదట స్పిరిట్ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. తర్వాత కల్కి 2, సలార్ 2 పట్టాలెక్కుతాయి. అంటే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న 5 సినిమాల మొత్తం బడ్జెట్ 2500 కోట్లు. వీటిపై 4 నుంచి 5000 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉంది. ఈ రేంజ్ మార్కెట్ సౌత్ నార్త్ లో మరే హీరో చేతిలో లేదు. ప్రభాస్ తర్వాత ప్రామిసింగ్ లైనప్ సెట్ చేసుకున్న మరో హీరో రణబీర్ కపూర్. బ్రహ్మాస్త్ర, యానిమల్ తో హిట్స్ కొట్టాడు. వరల్డ్ వైడ్ గా 1500 కోట్లు వసూలు చేశాడు. ఇప్పుడు నితీష్ తివారీ డైరెక్షన్ లో రామాయణం సిరీస్ చేస్తున్నాడు. 3 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఓవరాల్ బడ్జెట్ 1000 కోట్లు. దీని తర్వాత సందీప్ దర్శకత్వంలో యానిమల్ పార్క్, అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో బ్రహ్మాస్త్ర 2, యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ధూమ్ 4 చేయనున్నాడు. వీటి బడ్జెట్ కూడా 2000 కోట్ల వరకు ఉండే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఇండియన్ సూపర్ స్టార్స్ గా ప్రభాస్, రణబీర్ ఇద్దరు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ తో వరల్డ్ వైడ్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీపావళి అనేది టాలీవుడ్ లో డ్రై సీజన్, కానీ ఇప్పుడు హాట్ సీజన్ గా మారింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ బాక్స్ ఆఫీస్ బారిలో దిగుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ 1000 వాలా పేలుస్తుంది అన్న చర్చ గట్టిగా జరుగుతోంది. టాలీవుడ్ లో దసరా సీజన్ ముగిసింది. 4-5 సినిమాలు రిలీజ్ అయినా వేటయాన్ ఒక్కటే పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దీపావళిపై పడింది. బ్లాస్టింగ్ ఫెస్టివల్ ఈసారి గురువారం రావడంతో 4 రోజుల లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకోవడానికి 5 సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇందులో టాప్ లో ఉంది దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. వెంకీ అట్లూరి చేస్తున్న ఈ ప్రయోగం పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకునే ఛాన్స్ కనిపిస్తోంది. నిఖిల్ నుంచి సడన్ సర్ప్రైజ్ లా వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో దీపావళికి షెడ్యూల్ అయింది. కిరణ్ అబ్బవరం కాక్ కూడా ఇదే రోజు రిలీజ్ అవుతోంది. మిస్టీరియస్ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ కాబట్టి కంటెంట్ కొత్తగా ఉండే ఛాన్స్ ఉంది. అయితే కన్నడ నుంచి వీటికి పోటీగా భగీరాని బాక్సాఫీస్ బరిలో దింపుతోంది హోంబళే ఫిల్మ్స్. ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్కి కథ అందించడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. సత్యదేవ్, ధనుంజయ ప్రధాన పాత్రల్లో నటించిన జీబ్రా దీపావళి రేసులో నిలబడితే, తమిళ డబ్బింగ్ అమరన్ కూడా ఇదే పండక్కి ఆడియన్స్ ముందుకొస్తోంది. మొత్తానికి 4 రోజుల వీకెండ్ ను క్యాష్ చేసుకోవడానికి 5 సినిమాలు బరిలో దిగుతున్నాయి. ఇందులో 4 సినిమాలు 5 భాషల్లో రిలీజ్ అవుతున్నవే. కంటెంట్ పరంగా చూస్తే దేనికదే ప్రత్యేకంగా ఉంది. అయితే ఎన్ని సినిమాలకు సరిపడా థియేటర్లు దొరుకుతాయనేది ఆసక్తికరం. మరి దసరాకు వెలవెలబోయిన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దీపావళికైనా కళకళ్లాడుతుందేమో చూడాలి. హిట్ ఫ్లాప్ అనేది ఏ డైరెక్టర్ కైనా కామన్, కానీ కెరీర్ క్రిటికల్ గా ఉన్నప్పుడు చేసే ప్రాజెక్ట్ తన ఫ్యూచర్ నే డిసైడ్ చేస్తుంది. కంపల్సరీ సక్సెస్ కొట్టాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఫేజ్ లోనే ఇరుక్కున్నారు ఓ ఇద్దరు తమిళ దర్శకులు. లోకేష్ కనకరాజ్ ఖైదీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన డైరెక్టర్. తర్వాత చేసిన మాస్టర్, విక్రమ్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. లోకేష్ పేరు నేషనల్ వైడ్ గా పాపులర్ చేశాయి. దీంతో పిలిచి ఆఫర్ ఇచ్చాడు విజయ్. లోకేష్ డైరెక్షన్ లో లియో మూవీ కూడా చేశాడు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ సోసో టాక్ తో సరిపెట్టుకుంది. లోకేష్ మేకింగ్ పై నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన ఈ డైరెక్టర్ ఇప్పుడు రజనీతో కూలీ మూవీ చేస్తున్నాడు. దీని రిజల్ట్ లోకేష్ కెరీర్ కి చాలా కీలకం. ట్రెమెండస్ రెస్పాన్స్ తెచ్చుకుంటేనే డ్యామేజ్ రికవర్ అవుతుంది. సిరుత్తై శివ కోలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్. ఇప్పటి వరకు 9 సినిమాలు చేస్తే 7 ప్రాజెక్ట్స్ హిట్ అయ్యాయి. భారీ కలెక్షన్స్ తెచ్చాయి. అయితే 2021లో వచ్చిన అన్నాత్తై మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. శివ కెరీర్ ని ఒక్కసారిగా వెనక్కి లాగేసింది. దీంతో 2 ఏళ్లు సైలెంట్ గా ఉన్న ఈ డైరెక్టర్ ఇప్పుడు సూర్యతో కంగువా మూవీ చేశాడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ని 30 భాషల్లో రిలీజ్ చేయబోతున్నాడు. ఈ సినిమా రిజల్ట్ శివ కెరీర్ కి డిసైడింగ్ ఫ్యాక్టర్. హిట్ అయితే క్రేజీ ఆఫర్స్ అకౌంట్ లో పడతాయి, లేదంటే భారీ గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. విఘ్నేష్ శివన్ విషయానికొస్తే నానుం రౌడీదాన్ సినిమాతో పాపులర్ అయ్యాడు. సూర్యతో సినిమా చేసి హిట్ కొట్టాడు. అయితే విజయ్ సేతుపతితో చేసిన కత్తువాకుల 2 కాదల్ మాత్రం తన కెరీర్ కి షాక్ ఇచ్చింది.
బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. దీంతో 1 ఇయర్ సైలెంట్గా ఉన్న విఘ్నేష్ ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రిజల్ట్ తన కెరీర్కి చాలా ఇంపార్టెంట్. సక్సెస్ అందుకుంటేనే మరో హీరోతో సినిమా చేసే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్స్గా ఫోకస్ అయిన ఈ ముగ్గురు ఇప్పుడు అర్జెంటుగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. చేతిలో ఉన్న ప్రాజెక్ట్ వీళ్ళ జాతకాల్ని ఎలా మారుస్తాయో చూడాలి. టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత గట్టిగా ఉంది. 2-3 బ్యూటీస్ ని రిపీట్ చేస్తే ఎక్కువ కాలం చూడలేని పరిస్థితి. ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెడతామంటున్నారు ఓ 3 కన్నడ కస్తూరీస్. ఒకేసారి 2-3 ప్రాజెక్ట్స్ లో ఆఫర్ అందుకొని హైప్ క్రియేట్ చేస్తున్నారు. టాలీవుడ్లో మొన్నటి వరకు సందడి చేసిన శ్రీలీల సైలెంట్ అయింది. ఉప్పెనతో హైలైట్ అయిన కృతి శెట్టి వరుస ఫ్లాప్లతో ట్రాక్ తప్పింది. దీంతో వీళ్ల ప్లేస్ని రీప్లేస్ చేయడానికి రెడీ అయింది శ్రీనిధి శెట్టి. ప్రజెంట్ సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా మూవీ చేస్తున్న తను నాని హిట్ 3లో ఛాన్స్ అందుకుంది. ఈ 2 ప్రాజెక్ట్స్తో ఇక్కడ పాతుకుపోవాలని చూస్తుంది. అందుకే కథ కమెంట్ చేస్తే గ్లామర్ షో చేయడానికి సై అంటుంది. కన్నడలో హాట్ బ్యూటీగా ఫోకస్ అయిన రుక్మిణి వసంత్ ఇప్పుడు టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. నిఖిల్ కొత్త ప్రాజెక్ట్లో హీరోయిన్గా నటిస్తున్న తాను ఎన్టీఆర్ డ్రాగన్లో హీరోయిన్గా ప్లేస్ కన్ఫర్మ్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక రవితేజ హీరోగా అనుదీప్ డైరెక్షన్లో తెరకెక్కే సినిమాలో ఈ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చారట మేకర్స్. అంటే ఒకేసారి 3 స్ట్రైట్ తెలుగు సినిమాల్లో నటించే ఛాన్స్ ఈ బ్యూటీకి దక్కిందన్నమాట. వీటిలో ఏ 2 హిట్ అయినా రుక్మిణి ఫేట్ మారిపోతుంది. శాండిల్వుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న రచితా రామ్ కూడా టాలీవుడ్ లో మళ్లీ బిజీ కాబోతుంది. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యం తెరకెక్కించే ప్రాజెక్ట్ లో ఈ లేడీకి ఛాన్స్ ఇచ్చారట మేకర్స్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వైష్ణవ్ తేజ్ చేసే సినిమాలో రచితా రామ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఓల్డ్ బ్యూటీస్ తెలుగు ఆడియన్స్ కి బోర్ కొట్టారు. న్యూ లేడీస్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఈ 3 బరిలో దిగుతున్నారు. దర్శకులకు స్టార్ హీరోలు దొరకడం కష్టంగా మారింది. బ్లాక్ బస్టర్స్ అకౌంట్ లో ఉన్న కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి 2-3 ఏళ్లు టైం పడుతోంది. ఇదే పాయింట్ క్యాచ్ చేసిన ఓ కన్నడ ఫిల్మ్ మేకర్ ప్లాన్ బి అప్లై చేస్తున్నాడు. ఒకేసారి 4 హీరోలను లైన్ లో పెట్టి 5 ఏళ్ల వరకు డైరీ మొత్తం ఫుల్ చేసేసుకున్నాడు. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సిరీస్తో ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఫిల్మ్ మేకర్. ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సెకండ్ పార్ట్ 1200 కోట్లు వసూలు చేసింది. ప్రభాస్తో చేసిన సలార్ కూడా సూపర్ హిట్గా నిలిచింది. దీని తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు క్రేజీ లైనప్ని సెట్ చేసుకున్నాడు. 5-6 ఏళ్ల పాటు 4 పాన్ ఇండియా సినిమాలు చేసేలా డైరీ మొత్తం ఫుల్ చేసుకున్నాడు. దేవరతో హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్తో డ్రాగన్ మూవీ చేయబోతున్నాడు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రభాస్తో సలార్ 2 స్టార్ట్ చేసి 2027 సమ్మర్లో రిలీజ్ చేయాలనేది ప్రశాంత్ నీల్ ప్లాన్. కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత థర్డ్ పార్ట్ ఉంటుందని ప్రకటించాడు ప్రశాంత్ నీల్. టాక్సిక్ రామాయణం తర్వాత యష్తో ఈ ప్రాజెక్టు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో నీల్ ప్రాజెక్టు ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 2029 లేదా 2030లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యలో మహేష్ పిలిచి ఆఫర్ ఇస్తే మరో ప్రాజెక్ట్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి వచ్చే 5 ఏళ్ల పాటు బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాలు చేసేలా తన డైరీ మొత్తం ఫుల్ చేసేశాడు ప్రశాంత్ నీల్. హీరోయిన్ అన్నాక హిట్స్ ఫ్లాప్స్ సహజం. కాస్త ఓపిక పడితే కెరీర్ మొత్తం సెట్ అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి క్రేజీ ఆఫర్స్ క్యూ కడతాయి. ప్రెసెంట్ ఇలాంటి జాక్ పాట్ నే కొట్టింది ఓ కోలీవుడ్ బ్యూటీ. టాలీవుడ్ లో 2 సినిమాల్లో నటించే ఛాన్స్ ని అందుకుంది. ప్రియాంక అరుల్ మోహన్ కోలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న బ్యూటీ. నానితో సరిపోదా శనివారంలో నటించి బ్లాక్ బస్టర్ కొట్టింది. 100 కోట్ల గ్రాసర్లో భాగమైంది. ఇప్పుడు పవన్ ఓజీలో నటిస్తూనే మరో జాక్ ప్యాట్ కొట్టేసింది. అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ చేసే సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ దాదాపు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ ను ఎంచుకోవడంలో విశ్వక్ సేన్ పాటిస్తున్న స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. మెకానిక్ రాకీ కోసం మీనాక్షి చౌదరిని, లైలాలో ఆకాంక్ష శర్మని సెలెక్ట్ చేసుకున్నాడు. దీంతో ఈ 2 ప్రాజెక్ట్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ప్రియాంక మోహన్ ని లాక్ చేయడంతో అనుదీప్ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందట. ప్రియాంక క్యారెక్టర్ కూడా సినిమాలో కీలకంగా ఉంటుందని సమాచారం. మొత్తానికి కోలీవుడ్ లో స్టార్ గా ప్రూవ్ చేసుకున్న ప్రియాంక ఇప్పుడు టాలీవుడ్ లో మెల్లగా పాతుకుపోయే ప్లాన్ ని షురూ చేసింది. చేతిలో ఉన్న 2 సినిమాలు హిట్ అయితే ఇక్కడ కూడా తన కట్అవుట్ హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంది.